కొన్నిసార్లు మనం ఓవర్‌లుక్ చేస్తాం. ఆ ఓవర్‌లుక్కే ఇక్కడ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ఇప్పుడు అతని పట్ల సానుభూతి సమాజం చూపెడుతుందనుకోవడం అమాయకత్వం. అవును. అతని 25 క్రిమినల్ కేసులున్నాయి, పోక్సో కేసుంది, ఆ కేసుంది, ఈ కేసుంది అని చెప్తున్నారు. అయన్నీ వాస్తవంగా సమాజంలో అట్లాంటి నేరాలు చేసే వాళ్ళని సమర్థించాలని ఎవరు అనుకోరు. అవును. ప్లస్ అతను గంజాయి అడిక్ట్ ఇట్లాంటివి. అవును. అదే సందర్భంలో అన్ని కేసులు ఉన్నోడి మీద 22 కేసులు ఎందుకు కొట్టివేయబడ్డాయి? అవును. చాలా అంటే అది పరిష్కరించేశారట. ప్రభుత్వ వైఫల్యమే అవుతది కదా! హ్మ్. హ్మ్. దాన్ని ఇంకొక కోణంలోకి తీసుకెళ్ళింది. అయన్నీ వైసీపీ ఉన్నప్పుడు పెట్టిన కేసులు. హ్మ్. ఓకే. అప్పుడు అతను అన్యాయంగా కేసులు పెట్టబడి ఉంటే ఇప్పుడు నువ్వు రక్షించాలి కదా! చంపకూడదు కదా! అవును. అంతే. అదొక విచిత్రమైనటువంటిది. ఆయనెవరో వాళ్ళ అదేదో బోర్డ్ ఉంది. వాళ్ళ సామాజిక బోర్డు. ఆయన చెప్పుకొస్తున్నాడన్నమాట. ఇయన్నీ వైసీపీ టైంలోనే పెట్టిన కేసులు. వైసీపీ టైంలో కేసులు పెడితే ఇయన్నీ అక్రమం మీరే అంటారు కదా! అవును. మరి వాళ్ళని మీరు చంపుతారు. అంటే వైసీపీ మీరు ఒకటై చంపేస్తారు ఇక్కడ. పాయింట్ ఒకటి అవును. ఇక్కడ. రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ కేసులో జనం చూస్తున్న కోణం ముందు వీళ్ళు ఓవర్‌లుక్ చేసింది ఏంటంటే సమన్వయ లోపం ఎక్కడో ఉంది. మామూలుగా ఒక మనిషిని మహాత్ముడిని సైతం దుర్మార్గుడు చేయడం ఎట్లాగో వీళ్ళకి బాగా చేతొచ్చు. ఎన్టీ రామారావు అంతటోడినే ఎంత దుర్మార్గుడిగా చూపించగలిగారు, మళ్ళీ ఇప్పుడు ఎంత దేవుడిగా చూపెట్టగలుగుతున్నారు అన్నది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. అవును. అంత శక్తి ఉన్నది వీళ్ళ దగ్గర. మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ, చదువుకున్న